అది నిజాయితీ ఫ్రెండా, మంచి ఫ్రెండా, మోసాలు చేసే ఫ్రెండా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా గోతులో పడకండి. అంతేగాని ఫ్రెండ్షిప్ ఈజ్ దట్ వన్, ఫ్రెండ్షిప్ ఈజ్ దిస్ వన్ అన్నారు అనుకో, తర్వాత ఫ్రెండ్షిప్ మంచి టోపీ పెట్టి పోతాడు మనకి. అది ఏడుంటాడో కూడా తెలియదు. అత్తమత్త మనకు మాత్రం సెటిల్ ఉంటాం మనం. ఆరిపోతాం. మన జీవితంలో రకరకాల ఫ్రెండ్స్ చూస్తాం. టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. బద్మాష్ ఫ్రెండ్ ఎట్లుంటాడు తెలుసా? ఆడగానే మొగగానే మీరు అర్థం చేసుకోండి. మంచి ఫంక్షన్ అవుతుంటుంది మన ఇంట్లో, మంచి బర్త్డే పార్టీలు అవుతుంటాయి, లేదా పెళ్ళిళ్ళు అవుతుంటాయి, పేరెంటాలు అవుతుంటాయి. అప్పుడు వస్తారనమాట ఇక ఏమో అన్నమాట నన్ను అనేసి చిన్న విషయం మీద కొట్లాడి తీసి ఇక పెద్దగా చేస్తారన్నమాట. నన్నేమన్నావంటే అదే నీకు నిజంగా మైండ్ ఉంటే నువ్వేం చేయాలి? ఒక పార్టీ అవుతుంది, ఒక బర్త్డే అవుతుంది, లేదా ఒక పెళ్ళి అవుతుంది, దానికి వెనకకి వెళ్ళిపోవాలి. ఆ రోజు రావద్దు అసలు ఫైటింగ్కి అంటే నువ్వు బద్మాష్ ఫ్రెండ్ అన్నట్టే కదా. అవునా కదా? నువ్వు బద్మాష్ వాడి కాబట్టి, ఫైటింగ్ చేయాలని వచ్చినావు కాబట్టి, పరువు తీయాలని వచ్చినావు కాబట్టి మంచి టైం చూసుకొని వచ్చి నిజంగా సెన్స్ ఉన్నా అదే పని మేము చేస్తాం. నువ్వు నీ ఇంట్లో ఫంక్షన్ అవుతున్నప్పుడు మేము వస్తే ఒరే నా దాని రాని అని అంటావు. కానీ నువ్వు మాత్రం వేరే దగ్గర మంచిగా పోయి ప్రోగ్రామ్ అంతా పాడు చేస్తావు. ఇలాంటి బద్మాష్ ఫ్రెండ్స్ మనం చాలా దూరం పెట్టాలి, వాళ్ళతో మాట్లాడద్దు. ఇంకో ఫ్రెండ్స్ ఉంటారు, కుళ్ళుపోతు ఫ్రెండ్స్. ఎట్లా అంటే మనతోటే మాట్లాడినట్టు, మనతోటే మంచిగా ఉన్నట్టు, అవునక్క మనం మంచి మాటలు అనుకుంటాం. మనకు ఏ సార్ ఎట్లా పెడతారో కూడా తెలియదు. మనకు తెలియకుండా అరే మనం అనుకుంటాం ఇందాకలే కదా ఫోన్లో ఇంత మంచిగా మాట్లాడింది, నాతో నిన్ననే కదా తిరిగింది ఇంత మంచిగా, నన్ను అక్క అంటుంది, అన్న అంటుండు. అరే ఏ సార్ పెట్టేది నువ్వే నారా నైనా అనేసి ఆశ్చర్యపోవాలన్నమాట. అట్లాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అంటే మన వెనకాలనే గోతులతోడే ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళ దగ్గర చాలా దూరంగా ఉండాలబ్బా. ఇంకో ఫ్రెండ్స్ ఉంటారు. ఎట్లా తెలుసా? మన దగ్గర బిల్డింగ్ ఉందంటే, డబ్బులు ఉన్నాయని మనం ముచ్చట్లా మాట్లాడినాం అనుకో, అయ్యే పట్టేసుకుంటారు. అరే ఈయన దగ్గర మంచిగా కారు ఉందంటే, బిల్డింగ్ ఉందంటే అన్న ఫ్రెండ్షిప్ చేసుకోవాలరా బాయ్, ఎట్లైనా చేసి ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. బాను అన్న బాను అక్క, మీరు ఎంత మంచుకుంటారు అక్క నిజంగా. అరే అన్నా నీవేందండి ఆ చిరంజీవి లెక్క ఉంటా అన్ని ఇట్లా గొప్పలు లేపి మనం ఇట్లా ట్యాప్లో కూర్చోబెడతారనమాట. ఎప్పుడైతే మనం ఒకటే మాట అన్న నాకు జరా అన్ని అప్పులే ఉన్నాయి అబ్బా అన్నావు అనుకో, అరే వీడు అన్ని గొప్పలే చెప్పిండ్రు నాయన, అప్పులున్నాయంటారు నాయన అనేసి దూరం పోతారు. అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు చాలా మంచి ఫ్రెండ్స్ అండి, నీతి నిజాయితీ ఉన్న ఫ్రెండ్స్ అనమాట. ఎట్లా అంటే ఆ ఫ్రెండ్కి ఉన్నా లేకపోయినా వాడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లాగా ఉంటాడు అనమాట. మనకి ఇప్పుడు సపోజ్ మనం ప్రేమిస్తాం, వాళ్ళు తిరిగి వాళ్ళని ప్రేమిస్తారు. అరే నాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయంటే మన చేదోడు వాదోడు రైట్ హ్యాండ్గా నిలబడుతుంది అనే ఫ్రెండ్స్, నిజాయితీ గల ఫ్రెండ్స్ చాలా అరుదు, తక్కువ. అలాంటి వాళ్ళు దొరికిరు అనుకుంటే దయచేసి వాళ్ళని విడిచిపెట్టుకోకూడదు. మనం కూడా అంతే నిజాయితీగా వాళ్ళకు ఉండాలి. అండ్ ఇంకోటి, అలాంటి వాళ్ళకి మనం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయకూడదు అనమాట. అది అలాంటి ఫ్రెండ్స్ ఏం తెలుసా, ఫ్యామిలీ రిలేషన్స్ కూడా పెరుగుతాయి. వాళ్ళ ఫ్యామిలీకి మనం పిలుస్తారు, మన ఫ్యామిలీకి వాళ్ళని పిలుస్తాం. అలాంటి ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికి ఉండిపోతుంది. ఫ్రెండ్షిప్ అంటే ఇదేరా అనేది ఈ దానికి చెప్పుకోవచ్చు. ఇక కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎట్లుంటారంటే జస్ట్ తాగబోతు ఫ్రెండ్స్ అనమాట. అంటే ఓన్లీ తాగడానికి మాత్రం ఫ్రెండ్షిప్ చేస్తాడు. అక్కడ తాగినంటే ఆనింటికి ఆడి ఈనింటికి ఈడు అంతే, లేదంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు వీళ్ళింటికి వీళ్ళు అంతే తప్పితే ఇంకా ఎలాంటి ఫ్రెండ్షిప్ వాళ్ళ మధ్యలో ఉండదు అనమాట. ఇది చాలా స్పెషల్ ఫ్రెండ్షిప్. ఇంకొంతమంది ఉంటారు, మనం గవర్నమెంట్ జాబ్ ఉంది అట్లాంటి టార్గెట్ చేసేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటానికో ఏదో చేయడానికి మన దగ్గర ఒక షూరిటీస్ అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఒక ఫ్రెండ్షిప్ చేస్తారు. కానీ నిజంగా వాళ్ళ దాంట్లో లవ్ ఉండదు, ఏముండదు. జస్ట్ వీళ్ళని టార్గెట్ చేస్తారన్నమాట. వీళ్ళ దగ్గర షూరిటీస్ అవి ఇవి అన్నీ పెట్టించుకొని ఆయనతో కూడా ఈడ షూరిటీ పెట్టుకుంటాడు, గుట్టికలు కొట్టుకుంటూ ఇంట్లో అందరిని పస్తులు పెట్టుకుంటూ అందరిని సతాయించుకుంటూ ఇక నెలకి ఆ మిత్తి వీళ్ళు కట్టాలి. అట్లాంటి ఫ్రెండ్స్ మోసగాళ్ళు కూడా ఉంటారు. ఫ్రెండ్షిప్ చేసే ముంగట కనీసం వాళ్ళని 6 నెలలు 1 year అయినా గమనించాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ పితుకులు ఏంటి, ఇవన్నీ కూడా గమనించుకొని ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చేయాలి. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.